జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలయన్స్ ఫైనాన్షియల్ రంగంలో రెవల్యూషన్ కి పునాది వేసిందా? జూలై 1, 2025న షేర్ ప్రైస్ ₹331.15. 5 రోజుల్లో 9% పెరిగింది. 3 నెలల్లో 44% ర్యాలీ. మార్కెట్ క్యాప్ ₹1.92 లక్షల కోట్లు. 52 వారాల రేంజ్ ₹198.65 నుంచి ₹363 వరకు ఉంది. ఈ గ్రోత్ కి కారణాలు ఏంటంటే జియో బ్లాక్-రాక్ నుండి 3 కొత్త డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ లాంచ్, ఎస్బీఐ నుంచి బ్రోకింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ అప్రమాణ, ఎస్బీఐ నుంచి 17.8% స్టేక్ కొనుగోలు చేసి జియో పేమెంట్స్ బ్యాంక్ ను పూర్తిగా కంట్రోల్ చేయడం. ఫైనాన్షియల్స్ Q4 FY25 నెట్ ప్రాఫిట్ ₹316 కోట్లు +2% YoY. రెవెన్యూ ₹493 కోట్లు +18% YoY. AUM ₹10,053 కోట్లు, గత ఏడాది కంటే 58x జంప్. ఆపరేటింగ్ ప్రాఫిట్ కేగా 463%. కానీ రో చాలా తక్కువ, కేవలం 1.3%. పెగ్ రేషియో 1.28x అంటే ఓవర్ వాల్యుయేషన్ సంకేతం. రిస్క్స్ కూడా ఉన్నాయి. వాల్యుయేషన్ చాలా హై. ఎగ్జిక్యూషన్ అండ్ కాంపిటీషన్ రిస్క్స్, NBFCs, ఫిన్టెచెస్. ప్రాఫిట్ మరింత స్పష్టత ఇవ్వాల్సిన దశలో ఉంది. ఇన్వెస్టర్ స్పాట్లైట్ 26% పబ్లిక్ హోల్డింగ్. FIIs, మ్యూచువల్ ఫండ్స్ నుంచి స్ట్రాంగ్ ఇంట్రెస్ట్. షార్ట్ టర్మ్ ర్యాలీ చూసినప్పటికీ విలువ చాలా పెరిగిపోయింది, కాషన్ అవసరం. లాంగ్ టర్మ్ రిలయన్స్ బ్యాకింగ్ తో డిజిటల్ ఫైనాన్స్ లో మ్యాసివ్ స్కేల్-అప్ అవకాశం. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ అయితే ఇది ట్రూ మల్టీబ్యాగర్ గా మారే అవకాశం ఉంది. మీ అభిప్రాయం ఏంటి? జియో ఫైనాన్స్ ఎంత దూరం వెళ్తుంది? కామెంట్స్ లో రాయండి. ఇది ఒక విద్యాపరమైన వీడియో మాత్రమే. మేము SEBI రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కాదని గమనించండి. ఈ వీడియో మీకు సమాచారంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మరియు మా ఛానల్ స్టాక్ మార్కెట్ విస్పర్స్ కు సబ్స్క్రైబ్ అవ్వండి.